నాసు కానీ తూడు కానీ ఇలాంటివి ఉంటే మనం ఏం చేస్తాం వెంటనే గెడ్డి చేప వేసేస్తే మనం వేసేసి అవి తింటాం కదా అనుకునేది మనం అయితే వేసేస్తాం. కానీ నాకు ఆ ట్యాంక్ పొల్యూట్ అయిపోయిన వాటర్లో మనం చేప వేయలేం. అప్పుడు కంపల్సరీగా సాయిల్ ట్రీట్మెంట్ చేయాలంటే చేయాలండి. ఇది ఈరోజు మీకు ఒక విషయం అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. అది ఏంటంటే మనకి వాటర్ రిపోర్ట్ అండి ఇది. సో మన దగ్గరికి ఒక వాటర్ రిపోర్ట్ అయితే రావడమే జరిగింది. సుమారు ఇది 15 ఎకరాలకు సంబంధించిన రిపోర్టు. అలాగే ట్యాంకులు కూడా 7 ట్యాంకులు అండి. ఒకసారి పైన శాంపుల్ నెంబర్ 1 శాంపుల్ నెంబర్ 2 అక్కడ చూడండి, మీకు శాంపుల్స్ కాబట్టి పైన సీరియల్ నెంబర్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క సీరియల్ నెంబర్ అనమాట ఇది. సో మొత్తం ఏంటంటే ఇందులో 4 సీరియల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ మొత్తం వాటర్ రిపోర్ట్ కూడా 2 రిపోర్ట్లు ఇవి. ఒకసారి చూడండి, అదొక రిపోర్టు ఇదొక రిపోర్టు. మొత్తం 7 ట్యాంకులకు సంబంధించిన రిపోర్ట్ అయితే ఇప్పుడు మనకి ఇందులో అయితే ఉండడం జరిగిందండి. సో ఈ 7 ట్యాంకుల్లో మనకి ఏమున్నాయి ఏంటి అనేది అయితే మీకు అయితే చెప్పడమే జరుగుతుంది. సో ఈ వాటర్ రిపోర్ట్ కూడా రావడానికి ఏంటంటే మన దగ్గర మన యూట్యూబ్ చూసే మన సబ్స్క్రైబర్ ఒక ఆయన అయితే నాకు ఈ వాటర్ అయితే పంపించడం అయితే జరిగింది. సో నేను ఆ సార్తో అయితే కలవడం అయితే జరిగిందండి. మచిలీపట్నం నుంచి అయితే ఈ వాటర్ రిపోర్ట్ అయితే రావడం అయితే జరిగింది. సార్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఇలా చేపలు అయితే వేద్దామని అన్న తర్వాత నేను ఆ రోజే లక్కీగా నేను మచిలీపట్నం ఏరియా అయితే వెళ్ళడమే జరిగింది. రాత్రి 11ంటికి మా మీటింగ్ అయితే జరగడం అయితే జరిగిందండి. రాత్రి 11ంటికి మాట్లాడి 12 వరకు ఆయనతో మాట్లాడి 12ంటికి వచ్చి నేను పెడంలో ఉండి అక్కడ ఉండి తెల్లారి పొద్దున మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి చెరువులు చూసిన తర్వాత మళ్ళీ ఇవాళ పొద్దున్నే సార్ని వాటర్ అయితే తెమ్మని వాటర్ అయితే తీసి పంపించడమే జరిగింది. వాటర్ ఎలా తీయాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఎవరికైనా తెలియకపోతే వాటర్ ఎలా తీయాలి అనేది పొద్దున్నే 5:45 నుంచి 6:30 వరకు అయితే తీయాలి. ఎండ లేకుండా సమయంలో తీయాలి. సూర్యోదయం అవ్వకముందు వాటర్ అయితే తీయాలి. ఆ టైంలోనే ఎందుకు తీయాలంటే మనకు వాటర్ పారామీటర్స్ ఎలా ఉన్నా ఏమన్నా అన్నీ అయితే వాటర్లో అయితే ఉండడం జరుగుతుంది. అప్పుడు మోగ చేతు లోపల అయితే నీళ్ళు అయితే మనం తీయాలి. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ట్యాంకులు అయితే చూపించారు. నేను వెళ్ళే ట్యాంకులు అయితే అన్నీ చూడడమే జరిగింది. ప్రతి ట్యాంకు 2 ఎకరాలు, ఎకరన్నర, 3 ఎకరాలు, 2 ఎకరాలు, ఎకరన్నర ఇలా అయితే ట్యాంక్ అయితే ఉండడం జరిగింది. ఆ ట్యాంకుల్లో నేను చూసినప్పుడు నాకేం కనిపించినాయి అంటే, ఒకటి నాచు అయితే ఫుల్గా ఉందండి. నాసు కానీ తూడు కానీ ఇలాంటివి ఉంటే మనం ఏం చేస్తాం వెంటనే గెడ్డి చేప వేసేస్తే మనం వేసేసి అవి తింటాం కదా అనుకునేది మనం అయితే వేసేస్తాం. కానీ నాకు ఆ ట్యాంక్ చూసిన వెంటనే ఇది గెడ్డి చేప వేద్దామన్నా సరే నాకు ఎందుకు 6 సెన్స్ కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాటర్ టెస్ట్ చేద్దాం. అసలు ఈ వాటర్ టెస్ట్ చేస్తే కానీ దాని యొక్క రిజల్ట్స్ అయితే మనకు తెలియదు అన్న విషయం నాకైతే అర్థమైంది. అప్పుడు అర్థమైన వెంటనే వాటర్ అయితే టెస్ట్ చేసిన తర్వాత నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ వాటర్ కల్చర్కి పనిచేయు అన్న విషయం అయితే నాకైతే అర్థం అవ్వడం అయితే జరిగింది. ఎందుకని వాటర్ కల్చర్కి పనిచేయవంటే ఇందులో ఏమేమి ఉన్నాయంటే అండి, సెలనైటీ కానీ వాటర్ కానీ అలాగే కలర్స్ కానీ వాటర్కి సంబంధించిన కలర్స్ కానీ ఏమీ చేపకు సూటబుల్ అయ్యే కలర్లు కానీ ఇందులో లేవు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ నత్తగుళ్ళు కూడా బాగా ఉండవు ఇందులో. ఇక్కడ చూస్తే మనకి టెస్ట్ రిపోర్ట్లు ఏముంది, వాటర్లో ఏమైతే ఉన్నాయో అన్ని రకాల టెస్టులు అయితే రావడమే జరుగుతుంది. సో ఇక్కడ కింద చూడండి ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రాశారు చూసారా రిపోర్ట్లో 4వ ట్యాంకు, 1వ ట్యాంకు, 6వ ట్యాంక్ అనేది అసలు కలర్ అనేది లేవు అనే విషయం అయితే రిపోర్ట్ అయితే రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి అమోనియా నైట్రేట్లు కూడా ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే నైట్రేట్ 0.25 అయితే ఉండడం జరిగింది. ఆక్సిజన్, డివో లెవెల్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ ట్యాంక్ ఎందుకని పనిచేయదు, ఇది మచిలీపట్నం ఏరియా నుంచి రావడం మూలంగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటర్లోకి ఎప్పుడు మనకి పోటు వాటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏ పోటు, సముద్రం నీరు డైరెక్ట్గా వచ్చి ఇందులో కలవడం అయితే జరుగుతుంది. కొన్ని రకాలుగా వాటర్ కూడా పొల్యూట్ అవ్వడం, వాటర్ కూడా ఫుల్ పొల్యూట్ అయితే అయిపోయేవి అయితే ఉన్నాయండి. సెలనిటీ కూడా 20, 22 అలా అయితే ఉండడం జరిగింది. కొన్ని ట్యాంకులు అయితే ఒకటి 20, 14, 15, 22, 17, 18, 20 ఇలా సెలనిటీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ సెలనిటీలోకి సూటబుల్ చేప అయ్యేది ఏంటంటే సీబాస్ అయితే మనం వేసుకోవాలి. అలాగే శీలావతి, కట్ల, గెడ్డి చేప వేద్దాం అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే వర్కౌట్ అవ్వదు. సార్తో కూడా మేము అదే మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. సీబాస్ అయితే వేద్దామని అయితే మనం డిసైడ్ చేయడం అయితే జరిగిందండి. ఆ సార్ కూడా అదే వేద్దామమ్మా అని అన్నారు. సో ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పొల్యూట్ అయిపోయిన వాటర్లో మనం చేప వేయలేం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ మొత్తం మనం బయటికి తోడేసి సాయిల్ మొత్తం ఆరబెట్టేసి ట్యాంక్ అంతా ఆరబెట్టేసి సాయిల్ ట్రీట్మెంట్ అయితే మనం స్టార్ట్ చేయాలి. కంపల్సరీగా సాయిల్ ట్రీట్మెంట్ చేయాలండి. ఇదేంటంటే ఎందుకంటే సాయిల్ ట్రీట్మెంట్ అయితే చేయాలి. ఈ ఏరియా వచ్చేసరికి సాల్ట్ ఉంటుంది, సెలనిటీ బాగా హై ఉంటుంది. సో అక్కడ వనామీ కల్చర్ కానీ ఇలాంటివి కానీ అయితే నెంబర్ 1గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం, మనం అందులో చేప అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, కల్చర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా సాయిల్ ట్రీట్మెంట్ అయితే మనం మస్ట్ అండ్ షుడ్గా అయితే సాయిల్ ట్రీట్మెంట్ అయితే మనం చేయాల్సిందే. ఎప్పుడైతే మనం సాయిల్ ట్రీట్మెంట్ అయితే చేసి చేపనైతే వదులుదాం అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సాయిల్ ట్రీట్మెంట్ లేకుండా ఇదే వాటర్లో మనం డైరెక్ట్గా వెళ్ళి చేప వేసేస్తే మనకి రిజల్ట్స్ అయితే సరిగ్గా రావు. అందుకని ఏంటంటే మనం డెఫినెట్గా సాయిల్ ట్రీట్మెంట్ అయితే చేసి దాని తర్వాతే మనం చేప అయితే వేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి. సో ట్రీట్మెంట్ కూడా మొత్తం స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈరోజు.
సో మొత్తం సెలనైట్లు కూడా 22 అయితే ఉండడం జరిగింది. దీన్ని కూడా మొత్తం ఈ వాటర్ సంబంధించిన రిపోర్ట్ కానీ అది కానీ సార్తో మాట్లాడి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చేయడమే జరిగింది. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. అలాగే మనకి ఏమైనా డౌట్ మన దగ్గర అలాగే శీలావతి కట్ల గెడ్డి చేప అయితే చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. లవ్ యూ గైస్.